మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడ కేంద్రంగా కూడా మేమంతా సిద్ధం ఏదైతే బస్సు యాత్ర ఉందో ఆ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కూడా ఒకసారిగా ఆయన పైన రాళ్ల దాడి జరిగిందని చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో పూర్తి స్థాయిలో ఆయన తల కంటి భాగంలో కూడా గాయమైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. కావాలని వైసీపీ నేతలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా దాడి చేయించుకున్నారని చెప్పేసి అని కూడా అటు ప్రతిపక్ష నేతలు కూడా విమర్శిస్తున్నారు. ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఎంపీ అభ్యర్థి బివై రామయ్య మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా చెప్పండి, గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ రాజకీయం అంతా కూడా కావాలని వైసీపీ నేతలు ఇటు దాడి చేయించుకొని సింపతి కోసం ట్రై చేస్తున్నారు అంటున్నారు. ఏ విధంగా చూడాలని? అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి ఈ రాజకీయ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మాకు ఏదో సింపతి పొందాలంటే అవసరం ఎందుకు వస్తుంది? చంద్రబాబు నాయుడుకు ఉంటాయి అటువంటి లక్షణాలు, అటువంటి అవసరాలు. చంద్రబాబు నాయుడు అంతకుముందే అక్కడ రాళ్లతో కొట్టండి, మీరు ఆయనను ఎన్నికి తిరిగి పంపించొద్దు, మీరు అటు చేయండి ఇది చేయండి, ఆయన ఒక రకంగా, పవన్ కళ్యాణ్ ఒక రకంగా నీ అంతో తెలుస్తాం, నిన్ను తిరగనీయం చేస్తామని ఆయన ఇట్లా రెచ్చగొట్టడం వల్ల బేకైన జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణను చూసి ఓర్చలేక ఎటు తిరిగి ఈయనను ఎదుర్కోలేమనేటువంటిది, అంటే ఏదో రకంగా ప్రజలు రెచ్చగొట్టాలా, రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించాలా, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రజలకు ఫలాంది చేస్తాము, ఇదిగో లేదంటే ఫలాంది చేసినాము, మళ్ళీ ఇది చేస్తామని చెప్పుకొని ప్రజల మెప్పు పొందాలే కానీ ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే ధోరణి చూసి ఎవరన్నా అండి కనీసం ఇంకిత జ్ఞానం ఉన్నట్లు ఎవరన్నా మాట్లాడతారా? ఈడ తగిలినటువంటి రాయి ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలినటువంటి రాయి పొరపాటున 1 ఇంచు కూడా అవసరం లేదు, ఒకటిన్నర సెంటీమీటర్ పక్కకు తగిలితే అసలు మనిషి ప్రాణాలకే ముప్పయ్యేటువంటి పరిస్థితి. ఇటు కొంచెం కిందికి తగిలితే కంటికి కన్ను ఎగిరిపోయేది, కొంచెం అంగాటు పక్కకు పోతేనేమో ప్రాణాలకే ముప్పయ్యేది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరన్నా మాట్లాడటానికి కూడా అర్థం ఉండద్దా కనీసం కొంచెమన్నా? ఇది చేసిన దానికి నేను అనటం, వాళ్ళు చేసిన దానికి ఇది తెలిపకపోను అంటే, కనీసం ఒకప్పుడు 2003లో ఈయనమైన తిరుపతిలో దాడి జరిగితే ఆ రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుపతిలో స్వయాన ధర్నా చేసినటువంటి మనిషి. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఇవాళ కూడా మీరు దాన్ని ఖండించాల్సింది పోయి మీరు హేళనగా చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. అది గత ఎన్నికల్లో చూసుకుంటే కోడికత్తి డ్రామా ఆడాడు, కోడికత్తిని పొడిపించుకొని ఆయన ప్రచారంలోకి వెళ్ళారు. ఈసారి చూస్తే మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఏదో రాయిబడిందని చెప్పి మరొక డ్రామాకు తెరదీశారని చెప్పి ఆరోపిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఏ విధంగా చూడాలి? ఇప్పుడు సిబిఐ అనేది మీ చేతుల్లో ఉంది కదా, బీజేపీ చేతుల్లో ఉంది. సిబిఐతో ఎంక్వైరీ చేయించండి, ఎవరు నిజాలు బయటకు వస్తాయి కదా. అట్లాగే ఇప్పుడు కేసు అంతా నిగ్గదీలుస్తున్నారు కదా, దాని వెనక ఎవరున్నారు, ఏం పరిస్థితి అనేది బయటకు వస్తాయి కదా, తొందరపెట్టాం. ఇప్పుడు ఆ రోజుల్లో బయటకు వచ్చింది అది కేసు, ఇంకా జైల్లో కేసు విచారణ నడుస్తూనే ఉంది. ఇవాళ కూడా కేసు ఎవరు చేసినారు, తెర వెనక ఎవరున్నారు అనేది బయటకు వస్తాయి. అంటే మీరు ఇన్సిడెంట్ జరగకముందే ప్రీ ప్లాన్డ్ అనమాట, బాగా జరగకముందే అంటే గవర్నమెంట్ పైన దుమ్మెత్తిపోయాలి. ఓహో ఇది సెల్ఫ్, గుల్కరాళ్ళని హేళనగా మాట్లాడటం, కోడికత్తి అని హేళనగా మాట్లాడటం, అంటే ఇదంతా ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉండిండాలి. మీరు మీలో తప్పు లేనప్పుడు మీకెందుకు అంత ఉలికిపాటు? ఖండించాలి కదా. ప్రజాస్వామ్యంలో ఎవరిపైన దాడి జరిగినా అది ఖండించాల్సిన విషయం. మీరు ఖండించకపోను హేళనగా మాట్లాడి 10 నిమిషాల్లోనే వాళ్ళు సెల్ఫ్ చేసుకున్నారు అని మాట్లాడుతున్నారంటే ఇదంతా మీరు పకడ్బందీగా ప్లాన్ ప్రకారమే చేసినారు అన్నట్టుగా అనిపిస్తుంది. దోషులు ఎవరున్నా ఖచ్చితంగా బయటకు వస్తారు, ఖచ్చితంగా వాళ్ళకైతే శిక్ష పడాల్సిందే అని చెప్పి కోరుకుంటున్నాను. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటిస్తున్న ప్రాంతంలో కరెంటు పోవడం ఏంటి విచిత్రంగా, కావాలని కరెంటు తీసిన తర్వాతనే కరెంటు వాళ్ళే తీయించుకొని చేశారని మళ్ళీ ఇంకో ఆరోపణ చేస్తారు చంద్రబాబు నాయుడు. అది ఎందుకు తీశారనేది చాలా అవసరము. అక్కడ ఏదో హై పవర్ లైన్ పోయిందనో, మరి అది కూడా దాన్ని కూడా నిగ్గదేల్చాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా
దీని వెనక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆషామాషి విషయం కాదు. ఒక అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి హై ప్రొటెక్షన్ జోన్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పైన ఇలా జరిగిందంటే అది ఎవరము దీన్ని వెనక ముందాడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా నిగ్గదీల్చాల్సిందే. మేము కూడా చెప్తున్నాం ఒకటి, వాళ్ళకు కూడా ఖచ్చితంగా దోషులు ఎవరున్నా శిక్ష పడాలి. మీరు కూడా నేను అనటం వాళ్ళకు కూడా నిజంగా ప్రజాస్వామ్యబద్ధకంగా మాట్లాడే వాళ్ళు అయితే అలా మాట్లాడరు. మీరు జరిగిన 10 నిమిషాలని మీకు ఎలా తెలిసి, మీకు ఏం తెలిసింది అంటే ప్లాన్ అనేది ముందుగానే తెలుసా మీకు? అచ్చెన్నాయుడు కానీ మిగతా తెలుగుదేశం నాయకులు కానీ ఎలా మాట్లాడతారు? మీకు ముందుగానే తెలిసినట్టు విషయాన్ని మీరు బహిర్గతం చేసినారు. కాబట్టి దీంట్లో ఎవరు నిజానిజాలు ఖచ్చితంగా తొందరలో బయటకు వస్తాయి, వాళ్ళకైతే శిక్ష పడి తీరుతుంది. మొత్తం మీద దాడి జరిగింది ఒక ముఖ్యమంత్రి పైన, ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది అంటే దాడి జరిగిన తర్వాత 2 రోజులు గడుస్తూ ఉంది, ఇంతవరకు ఎవరన్నా పట్టుకున్నారా? ఏ విధంగా కేసు విచారణ కొనసాగుతుంది? అది కొంతమంది అనుమానితుల్ని ఇవాళ ఏదో పట్టుకొని విచారిస్తున్నారు అన్నట్టుగా తెలిసింది. పైకి ఇప్పుడు మొత్తం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. ఈ ప్రొటెక్షన్ విషయం అయితేమి, లా అండ్ ఆర్డర్ విషయం అయితేమి, ఇవన్నీ కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇందాక కూడా నేను కొంత సమాచారం చూసినాను. కొంతమంది అనుమానితులను పట్టుకొచ్చి విచారిస్తున్నారు. బహుశా 1-2 రోజుల్లో క్లియర్ కట్గా ఎవరు ఎందుకు చేసినారనేది బయటకు వస్తుంది అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం. ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వారికి మీరు ఏ సమాధానం చెప్తారు వైసీపీ నేతగా? ప్రజాస్వామ్యంలో ఎవరిపైన దాడి జరిగినా ఖండించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా అందరిపైన ఉంది. అది ఒక సీఎం పైన జరిగిన దాడి కావచ్చు, చంద్రబాబు నాయుడు పైన జరిగిన దాడి కావచ్చు. అదే చెప్తున్నాం కదా, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పైన దాడి జరిగితే స్వయాన ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు తిరుపతిలో ధర్నా చేసినటువంటి పరిస్థితి. అది ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు అవి. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించి దీని కొరకు ఎవరైనా దోషులున్నా శిక్షించాల్సింది, మాట్లాడాల్సింది పోయి వాళ్ళకు కావాల్సిన మీడియా పెట్టుకొని దాన్ని హేళనగా చేయటమే వాళ్ళ యొక్క ఉద్దేశం అర్థమైపోతుంది. అంటే ప్రజాస్వామ్యం పైన, ప్రజలపైన వీళ్ళకు విశ్వాసం లేదు. ఎంతసేపు రెచ్చగొట్టి ఏదో రకంగా రెచ్చగొట్టాలో, పబ్బం గడపాలని చూస్తున్నారు. ప్రజలు ఎంత మాత్రం అంగీకరించరు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ భయపడే క్వశ్చన్ ఉండదు. ఎందుకంటే దీన్ని ఎట్లా కూడా నిలువరించాలా, ఈయనకు విపరీతమైన జనం వస్తున్నారు ఎక్కడికి పోయినా కానీ, దీన్ని నిలువరించాలా, ఏదో రకంగా నష్టం చేసి భయపెట్టించి నిలువరించాలని చూస్తున్నారు. వాళ్ళ వల్ల కానే కాదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు త్రుటిలో తప్పించుకున్నారు ఈ ప్రమాదాన్ని. కాబట్టి ఈ వీళ్ళ వల్ల ఎవరి వల్ల ఏం కాదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు, ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లలో అత్యంత మెజార్టీలతో మళ్ళీ ఫుల్ స్వీప్ చేయబోతున్నాం. 175 ఎమ్మెల్యే సీట్లు, 25కి 25 ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలవబోతున్నాం అనే సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది పూర్తి స్థాయిలో దాడి జరిగిన తర్వాత ప్రతిపక్ష నేతలు ఖండించాల్సింది పోయి హేళన చేయటము, రాజకీయ లబ్ధి కోసమే ఈ విధంగా దాడులు చేయించుకుంటున్నారు అని మాట్లాడటం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఏ నాయకుడి పైన కూడా దాడి జరిగినప్పుడు ప్రజాస్వామ్యంలో వ్యతిరేకించాలి, పూడ్చాలి, ఖండించాలి. అలాంటి పని చంద్రబాబు నాయుడు చేయలేదు. ఇన్నేళ్ల రాజకీయ చరిత్ర నాదని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎందుకు ఖండించలేదని చెప్పేసి అని కూడా వైసీపీ నేతలు మండిపడుతున్నాడు. వైఎస్ఆర్సీపీకి వస్తున్నటువంటి ప్రజాదరణను చూసి ఓర్వలేకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా కట్టడి చేయాలన్న ఉద్దేశం తోటి ఇలా రాళ్ల దాడి చేశారు. ఎందుకు అంటే ఒక ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగిందని చెప్పేసి అంటున్నారు. దాడి ఏ విధంగా జరిగింది, ఎవరు ఈ కేసులో దోషులుగా ఉన్నట్టు వారిని కూడా పూర్తి స్థాయిలో పట్టుకుంటూ వారికి శిక్ష కూడా పడుతుందంటున్నారు. చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏదైతే నీతివంతమైన రాజకీయాలు చేయాలి కానీ ఇలాంటి రాజకీయాలు చేయకూడదని చెప్పేసి అని కూడా రామయ్య గారు అంటున్నారు. కెమెరా పర్సన్ విష్ణుతో మల్లికార్జున్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.